వెజైనా చుట్టూతా ఉండే స్కిన్ తెలుగులో మానం అంటాము. ఈ పార్ట్లో దురద, నొప్పి, మంట, ఇరిటేషన్, ఎస్పెషల్లీ రాత్రి పూట అక్కడ చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. వేడి నీళ్లు లేదా చన్నీళ్లు పోసుకోవాలి లేదా అక్కడ స్క్రాచ్ చేయాలి అని చాలా మంది ఈ సిమ్టమ్ తో వస్తారు. దీనికి ఒక కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్. యూజువలీ షుగర్ ఉన్న పేషెంట్స్ లో లేదా సెక్షువల్లీ యాక్టివ్ విమెన్ లో చూస్తాము. బట్ అదొక్కటే కారణం కాదు. ఈ సిమ్టమ్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఫంగల్ ఇన్ఫెక్షన్ కి రిపీటెడ్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. నయం అయినట్టే అవుతారు, మళ్ళీ సిమ్టమ్స్ రికర్ అవుతాయి. ఈ ప్రాబ్లమ్ కి, ఈ సిమ్టమ్స్ కి ఇంకా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి స్కిన్ ప్రాబ్లమ్స్. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ క్రీమ్స్ తో నయం అయినట్టే అయ్యి మళ్ళీ తిరగబెడతాయి. ఇంకొక ప్రధానమైన కారణం ప్రీ క్యాన్సర్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అక్కడ చర్మం పాలిపోయినట్టుంటుంది, డ్రైగా అయిపోతుంది. అక్కడ ఉన్న పెదాలు, వెజైనా చుట్టూతో ఉన్న పెదాలు కుంచుకుపోయినట్టు, లోపలికి గుంజుకుపోయినట్టు ఉంటాయి. అక్కడ ఇరిటేషన్ వస్తుంది. ఇది చూస్తే తెలుస్తుంది. అండ్ చూసే డాక్టర్ కి వీటి గురించి పరిజ్ఞానం ఉంటేనే ఓహో ఇది అని మాకు తెలుస్తుంది. సో మీకు కానీ ఆ పార్ట్ లో ఇచ్చింగ్ ఉండి అది రిపీటెడ్ గా వస్తూ ఎస్పెషలీ నైట్ టైం వర్స్ గా ఉంటే ఒకసారి వచ్చి చెక్ చేయించుకోండి. అది కానీ ఈ ప్రీ క్యాన్సర్ స్కిన్ కండిషన్ అయితే దానికి ఒక ఆయింట్మెంట్ ఉంది. ఈ ఆయింట్మెంట్ తో మీ సిమ్టమ్స్ తగ్గటమే కాదు, ఈ ప్రీ క్యాన్సర్ అంటే క్యాన్సర్ అవ్వబోయే ఆ చర్మ ప్రాబ్లం క్యాన్సర్ కాకుండా కాపాడుతుంది. ఈ ప్రాబ్లం ని లైకెన్ స్క్లెరోసిస్ అంటాము. ఈ ప్రాబ్లం తో ఎంతో మంది మా దగ్గరికి వస్తారు బికాస్ క్రీమ్స్ పనిచేయట్లేదని. వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ తో వాళ్ళందరూ చక్కగా సిమ్టమ్స్ పోయి హాయిగా ఉన్నారు. మానం పైన దురద ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్లీజ్ కమ్ అండ్ గెట్ చెక్.